ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. అయితే గతంలో ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి అభియోగాలు మోపుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ తనయకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఈడీ. అయితే గత కొంతకాలంగా ఆమెను అరెస్ట్ చేస్తారంటూ కూడా రూమర్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ అలాగే దీని ఐటీకి సంబంధించినటువంటి దాడులు జరిగాయి. దాదాపు 10 మంది బృందంతో ఉదయం 11:30 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు ఈడీ ఇంట్రాగేషన్ చేస్తూ వచ్చింది. అలాగే ఐటీకి సంబంధించినటువంటి సర్చ్ వారెంట్ కూడా చేసింది. ఇదే నేపథ్యంలో కవితకు ఏదైతే దాని లిక్కర్ కేసుకు సంబంధించి ఆమెకి అరెస్ట్ నోటీసులు ఇస్తున్నట్టు తెలిపింది. కవితను అరెస్ట్ చేసి ఈ రోజు రేపు కానివ్వండి లేదంటే ఎల్లుండి కానివ్వండి కూడా విచారణకు హాజరుపరిచేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా దాదాపు ఈ కేసుకు సంబంధించి దాదాపు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఈ కేసులో ఇప్పటికీ చాలా మంది ప్రముఖులందరికీ నోటీసులు ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట వారికి కానివ్వండి, ఇలా దాదాపు 10 మందికి పైగా రాజకీయ కీలక నేతలు ఉన్నారు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానంగా జరిగినటువంటి ఈ స్కామ్ పైన కవిత పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు చెప్తూస్తున్నారు. ఈ కవిత పాత్రతో దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ చేతులు మారాయని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరికొద్ది 40, 50 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో దుమారంగా మారింది. ఎందుకంటే కవిత అరెస్ట్ తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చేపట్టబోతున్నాయి తెలంగాణలో. ముఖ్యంగా కవిత తన దాదాపు ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణకు హాజరైంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఆమెకు సంబంధించిన ఫోన్లు కానివ్వండి, ఆమెకు సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి, అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు మరి సరికొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇంట్రాగేషన్ జరిపి ఈ రోజు ఈడీ అలాగే ఐటీ సోదాలు జరిగిన తర్వాత ఆమెకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారం జరుగుతుంది. సో దీని వెనక ఎవరున్నారంటూ కూడా ఇప్పటికే బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు పార్టీలు కూడా ఒకటే ఉన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత అరెస్ట్ రాజకీయ దుమారం ఎలా జరగబోతుందని కూడా చూడాలి. మరి ఇప్పుడు కవితను ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదంటే రేపు అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ఒక్కసారిగా ఈడీ ఐటీ సోదాలతో కవిత నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కవిత అరెస్ట్ అక్రమం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కవిత ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు. కవితను అరెస్ట్ చేయొద్దు, అక్రమంగా కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి నేతలు కూడా మరికొద్దిసేపట్లో నివాసానికి చేరుకునే పరిస్థితి ఉంది. దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.